ఓకే. చదువు చదువు అదే జపం తీసుకోండి. శ్రీ సీతారామచంద్ర స్వామి నమో నమః. ఈశ్వర ప్రసాదేన విద్యావాన్ ధనవాన్ భవేత్. శ్రేయాగ్నివర్గభ్యో నమః. ఓం మేడం గారు చిన్న సైడ్ కొంచెం అట్లే మిక్స్ ఇచ్చేస్తారా పెద్ద ఉడికేదరు అదే చూడండి ఓకే ఓకే చూడు చూడు. మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ముఖ్యంగా చిరురాజు గారు కార్యక్రమం నిర్వహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి మీడియా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిరురాజు అన్నాడు ఏంటంటే మన సర్వీస్ అనే దాన్ని మించిందా ఏదీ లేదు. పదవి అనేది 5 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు. సర్వీస్ చేసింది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా జీవితాంతం ఉంటుంది. అలాగే 2001 నుంచి కూడా జననీ శ్వాసల వెలిపేరు సంస్థ పెట్టి ప్రతి పేదవాడికి కూడా కార్యక్రమం అందిస్తున్నాను. ఏ పదవి వచ్చినా రాకపోయినా సేవా కార్యక్రమాలు అయితే మానవాళి కంటిన్యూ చేస్తాం. ఇప్పటికే సుమారు 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అలాగే మెగాస్టార్ చిరంజీవి అన్న, పవన్ కళ్యాణ్ అని వీళ్ళందరూ కూడా ఎంతైనా సరే కష్టపడి అనేది త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నా వంతు నేను కూడా దీనికి ఎంతో కొంత సాయం చేస్తూ ప్రతి కార్యక్రమం కూడా జయప్రదం చేస్తూ మనం చేస్తాం. ఈరోజు సినీ కళామతల్ని ముద్దు బిడ్డ స్వయం కృషి నేడు 1978 సెప్టెంబర్లో ప్రాణకారి చిత్రంతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసి మరి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాకుండా యావత్ భారతదేశంలోనే చిరంజీవి ఒక గర్వించదగ్గ నటుడు. మరి డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ నుంచి మొదలుపెట్టి సుప్రీం హీరో, మెగాస్టార్, పద్మ విభూషణ్, ఇంకా ఆయనకి రావాల్సింది ఒకే ఒక పురస్కారం ఉండిపోయింది, అది భారతరత్న. అది త్వరలో రావాలని మా చిరంజీవి అభిమానుల తరపున కోరుకుంటున్నాం. అలాగే మరి అటు సేవా రంగంలో 98 అక్టోబర్ 2వ తేదీన చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ స్టార్ట్ చేసి నేటి వరకు 2 సార్లు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా వచ్చి ఆ రోజు మనం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సందర్శించారంటే ఈ రోజు వరకు కొన్ని వేల మందికి రక్తదానం చేసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. భారతదేశంలో చాలా మంది నటులు ఉన్నారు, చిరంజీవి గారిని మించిన నటులు ఉన్నారు, కాదంటలేదు. కానీ ఒక్క భారతీయ సినీ చరిత్రలో ఇలాంటి బ్లడ్ బ్యాంక్ కానీ ఐ బ్యాంక్ పెట్టిన ఒకే నటుడు, మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు 71వ వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఆయన ఇంకా మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని, ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని, మన కరోనా టైంలో కష్టకాలంలో కూడా ఆక్సిజన్ సిలిండర్లు కానీ, సినిమా నటులు ఆదుకోవడం కానీ, ఏదైనా కష్టం అంటే ముందొచ్చే ఫ్యామిలీ కొన్నిదేల ఫ్యామిలీ. అందువల్ల మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా మన అందరూ ఆయుష్ పోసుకొని ఇంకా మరింత ముందుకు చాలా సినిమాల్లో నటించి మనందరిని ఆనందింపజేయాలని. అలాగే ఈ బ్లడ్ బ్యాంకు ఈరోజు ఉదయం మన రామాలయంలోని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మరి ఇక్కడ మన ఏరియాలో పవన్ సాయి హాస్పిటల్స్, అంటే హాస్పిటల్ గురించి కూడా మనం చెప్పాలి. 24/7 అందుబాటులో ఉండే హాస్పిటల్స్ ఒక్క వడ్లపూడిలో స్టార్ట్ అయ్యి ఈరోజు మన విశాఖపట్నం నలుమూలలో పవన్ సాయి హాస్పిటల్ అని ఓ బ్రాండ్గా వచ్చింది. కష్టకాలంలో ఏ టైంలో అయినా సరే హాస్పిటల్కి వెళ్తే పేషెంట్లు కొన్ని హాస్పిటల్కి వెళ్తే బెదిరిపోతారు. కానీ ఈ పవన్ సాయి హాస్పిటల్స్ ఏంటంటే వెళ్ళామంటే ఒక సామాన్యుడు వెళ్ళినా అతి తక్కువ వైద్య ఖర్చులతోటి
వాళ్ళ ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. పవన్ సాయి హాస్పిటల్స్ అడిగిన వెంటనే మాకు మెడికల్ క్యాంప్కి సహకరించిన పవన్ సాయి హాస్పిటల్ సిబ్బందికి, మిగతా వాళ్ళ ఎండి గారికి, ఇక్కడికి వచ్చిన సిబ్బందికి అందరికీ పేరు పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం అనంతరం అగనపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎప్పుడు ప్రతి సంవత్సరం అలాగే మన రోగులకు పాలు, పండ్లు, రొట్టె పంపిణీ కార్యక్రమం కూడా జరుగును. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గాజువాక జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అలాగే జననీ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే సంస్థ పెట్టి ఎంతో నిరుపేదలను ఆదుకుంటున్న శ్రీ విందు వెంకటరమణ గారికి, అలాగే మా ఉత్తరాంధ్ర చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు అన్ని పేకేటి వెంకటరమణ గారికి సపోర్ట్ తోటే మంత్రి మురళకృష్ణ గారికి, ఈ 3 రోజులు నా కార్యక్రమాలకు అన్ని విధాలుగా సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లోని కానీ నా వెనకాల ఉండే అన్ని కార్యక్రమాలకి నా సహకారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అగనపూడి చిరంజీవి అభిమానుల తరపున హ్యాపీ బర్త్డే అండి.